స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి 2026 సంవత్సరము 2 నెలలు సురక్షితంగా మరి దేవుడు మరి మనల్ని కాపాడి ఈ యొక్క 3వ నెలలోనికి ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవునికి మరి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఈరోజు 1వ తారీఖు, అదే రీతిగా మొదటి పరిశుద్ధ దినము కాబట్టి ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన అనేటటువంటిది మరి జరిగించుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి యొక్క దాని గురించి అయినటువంటి కొన్ని మాటలు మరి మనం ధ్యానం చేసుకొని తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయంలో మరలా 19వ వచనాన్ని కూడా మరి మనం చూసినప్పుడు, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక్క మనుషునికి అవిధేయత వలన భూమి మీదకి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఆ పాపం ఒక్కడితోటి పోయిందా? మొత్తం ప్రపంచం అంతటికీ కూడా విస్తరించినటువంటిదిగా ఉన్నది. అలాగే ఒకని విధేయత వలన ఏమో అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ విషయాన్ని ప్రియులారా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రియులారా, ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల సువార్తలో కానీ, అంతకుముందు జీవించినటువంటి 30 సంవత్సరాల జీవితంలో కానీ, ఆయన ఎప్పుడూ కూడా ప్రియులారా ఆయన వ్యక్తిగత జీవితాన్ని బట్టి అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి విషయాలు మనకు నేర్పించినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకటి ఆయన ప్రసంగాల ద్వారా, రెండవది ఆయన యొక్క ప్రవర్తన ద్వారా. ఒకటేంటండి, ప్రసంగాల ద్వారా కూడా కొన్ని నేర్పించాడు, ఆయన ప్రవర్తన ద్వారా కూడా కొన్ని నేర్పించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయనను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, విధేయత అనేటటువంటిది నేర్చుకోవాలి. ఆ విధేయతను బట్టే ఏమైపోయిందంటే ప్రియులారా, పాపమునకు పరిహారం అనేటటువంటిది దొరికింది. విధేయత వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ఒకని విధేయత అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించినటువంటి విధేయత వలన అవిధేయులమైనటువంటి మనం అందరము కూడా నీతిమంతులముగా తీర్చబడ్డాము. కాబట్టి ప్రియులారా, ఆ మాదిరిని నువ్వు కూడా నేర్చుకుని నువ్వు కూడా విధేయత కలిగినటువంటి వాడవుగా, విధేయత కలిగినటువంటి దానవుగా మనము కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనమే నీతిమంతులుగా మార్చుకునేటటువంటి పరిస్థితి మరి మనకి ఉంటుంది. కాబట్టి మనం నీతిమంతులుగా మారాలంటే మనలో ఉండవలసిన లక్షణం ఏంటండి? విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. అవిధేయములుగా ఉండి ప్రభు యొక్క రక్తమాంసాల్లో చేతులుంచటం అనేటటువంటిది అయోగ్యమైనటువంటి పనిగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి మాలో ఏమైనా అయోగ్యముగా కనుక మేము తీసుకున్నట్లయితే మమ్మల్ని క్షమించమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అక్కడ. అంటే అయోగ్యంగా తీసుకుంటే చాలా ఘోరమైనటువంటి శిక్ష అక్కడ వ్రాయబడి ఉంది. ఆ యొక్క అపోస్తుల కార్యాల్లో, అక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క ఎటువంటి కష్టాలు వస్తాయో, కొందరైతే మరణానికి కూడా గురవుతారని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మార్చి నెల మొదటి పరిశుద్ధ దినాన ఈ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పంచుకునేటటువంటి మనలో ఇంకా ఏదైనా అవిధేయత అనేటటువంటిది ఉంటే, అవిధేయత లక్షణాలు మనలో ఏదైనా ఉంటే కనుక ప్రియులారా, వాటిని ఇప్పుడే మనం విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడే మనం వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి మరియు అపరాధము విస్తరించడంలో ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై. కాబట్టి ప్రియులారా, పాపం అనేది మరణాన్ని ఆధారం చేసుకుని అది ఏం చేసిందంటే ప్రియులారా, మన యొక్క జీవితాన్ని పరిపాలన చేసింది ప్రియులారా. కాబట్టి ఇటువంటి యొక్క విషయాల్లో కాబట్టి నిత్య జీవం కలుగుటకే నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం విస్తరించిన తోట కృప కూడా అపరిమితముగా విస్తరించింది. కాబట్టి కృప విస్తరించిందని చెప్పేసి పాపం చేయొచ్చండి మరి మనము? ఆ మాట కూడా పౌలు అంటాడు కదా, కృప విస్తరిస్తుందని చెప్పేసి మనం పాపము చేయకూడదు ప్రియులారా. అంటే ఆయన కృప చూపించేటటువంటి దేవుడు, అపరిమితమైనటువంటి కృపను చూపించేటటువంటి
దేవుడు ప్రియులారా ఎప్పటికప్పుడికే పాత నిబంధన కాలంలాగా ఆ యొక్క పాపం చేయగానే శిక్ష వచ్చేసింది అనుకోండి, ఎంతమంది అనీతిమంతులు దేశంలో ఉండరు, ఎంతమంది దుర్మార్గులు దేశంలో ఉండరు, ఎంతమంది పాపం చేసేటటువంటి వాళ్ళు దేశంలో ఉండరు ప్రియులారా, ఉండరు. పాలు కల్తీ చేసిన వాళ్ళు ఇప్పుడు వరకు ఉరి తీశారా భారతదేశంలో? తీయలేదు. కాబట్టి ఇంకొకటి కల్తీ చేయకుండా ఉంటాడా? భయం ఎక్కడైనా ఉందా? భయం ఎక్కడా కూడా లేదు ప్రియులారా, భయం ఎక్కడా లేదు. కాబట్టి ఇటువంటి ఒక విషయాలు మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే ప్రియులారా చట్టంలో లొసుగులు ఉన్నాయని, క్షమించేవాడు ఎవడో ఒకడో ఉన్నాడని మనుషుల్లో తప్పులు అలా జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి ప్రియులారా. కాబట్టి పాపం విస్తరిస్తే కృప కూడా అలాగే. అంటే నువ్వు ఎంత పాపం విస్తరించడం అంటే ఏంటండి అమ్మ? విస్తరించడం అంటే అభివృద్ధి చెందటం, విస్తరించడం అంటే ఎక్కువ అవటం. కాబట్టి లోకంలో మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏమి విస్తరిస్తుందంటే ప్రియులారా పాపమే. అయితే దాన్ని బట్టి కృప చూపించే దేవుడు ఆయన కృపను కూడా ఎక్కువ చేసుకుంటానే వెళ్తున్నాడు. అంటే నువ్వు ఒక పాపం చేస్తే కొంచెం కృపను చూపిస్తున్నాడు, 2 పాపాలు చేస్తే ఇంకా కృపను చూపిస్తున్నాడు, అపరిమితమైన పాపం చేస్తే మనిషి అపరిమితమైనటువంటి కృపను దేవుడు చూపించేటటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా పాపం చేసేవాడు పాపమునకు దాసుడట. దాసి అంటే ఎవరు? దాసుడు అంటే ఎవరు? తన యజమాని ఏం చెప్తాడో ఆ పని చేసేటటువంటి వాడే దాసుడు. అటెండర్ అంటారు కదా, ఒక కలెక్టర్ గారి దగ్గర అటెండర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ గారు ఏ పని చెప్పారు అటెండర్ అదే పని చెయ్యాలి. ఒక యజమాని దగ్గర దాసుడిగా ఉన్నప్పుడు ఆ పనే మనం చేసేటటువంటి వారుగా ఉండాలి. ఒక లారీ యజమాని ఉన్నారనుకోండి, లారీ యజమాని దగ్గర ఒక క్లీనర్ ఉన్నాడు అనుకోండి, ఆ యజమాని ఏం పని చెప్పాడో వీడది చెయ్యాలి. అదే దాస్యత్వం అంటే, అదే దాసుడు అంటే. కాబట్టి ప్రియులారా ఎక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూస్తే పాపం చేసే ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అంటే, ఇప్పుడు పాపం చేసే ప్రతివాడు ఎవరికి దాసుడు అంటే, ఇప్పుడు ఎవరి యజమాని మనకి అమ్మ? జాగ్రత్తగా వింటున్నారా? ఎవరి అధికారంలో ఉన్నాడు మనిషి? ఇప్పుడు పాపం అనేటటువంటి అధికారంలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఇప్పుడు దేవుడు యజమానిగా ఉండాలి, దేవుడు తండ్రిగా ఉండాలి మనకి. కానీ ఇప్పుడు యజమానిగా ఎవరున్నారో పాపమే యజమానిగా ఉండి పాపమే ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు పాపానికి దాసుడైపోయినటువంటి వాడు ఆ పాపం ఏం చేయమంటే మనిషి అదే చేస్తున్నాడు తప్ప దేవుడు ఏం చేయమంటే ఆ పని మాత్రము చేయట్లేదు. కాబట్టి ప్రియులారా ఆ పాపాన్ని మనం విడిచిపెట్టేటటువంటి వారముగా ఉండాలి. ఎంత చెప్పినా కూడా ఎవడైనా మాట వింటాడా అమ్మా? ఎంత చెప్పినా మాట వింటాడు ఎవడైనా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటున్నాడు. కాబట్టి పాపమే యజమానిగా ఉండి ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపం అనేటటువంటి యజమాని మాట విని నీ జీవితాన్ని అంతా కూడా నువ్వు నడుపుకుంటా ఉన్నప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే ప్రియులారా తప్పనిసరిగా ఆ పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణం. ఆ మరణానికి ప్రియులారా మరి మనం గురయ్యేటటువంటి వారముగా ఉంటాం. కానీ ఆ యొక్క మరణ ఛాయల నుంచి తప్పించుకోవడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఎక్కడున్నటువంటి విషయాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని తెలుసుకుని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, అంటే ప్రతిదండన అనేటటువంటిది ఒకటి ఉంది. సువార్త అంటే ఏంటంటే మంచి వార్త. ఏం చెప్తాం? సువార్త అంటే వీధుల్లోకి వెళ్ళి మనము పాపం చేయకుండా అని చెప్తాం, మద్యం తాకండి అని చెప్తాం, లేదనుకుంటే ప్రియులారా యొక్క చుట్ట కాల్చొద్దు, సిగరెట్ కాల్చొద్దు అని చెప్తాం, గంజాయి జోలికి మీరు వెళ్ళొద్దని చెబుతాం, అబద్ధాలు ఆడొద్దంటాం, దొంగతనాలు చేయొద్దంటాం, ఎదుటివాడిని పరుషమైనటువంటి మాటలతో దూషించొద్దని చెబుతాం. కాబట్టి ప్రియులారా ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఆ సువార్తను ఎవడైనా వినకుండా ఉన్నట్లయితే వాడికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా
విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్యనాశనం అనేటటువంటి దండన అనగా నిత్యనాశనం అనేటటువంటి ఆ యొక్క శిక్షను మనం తప్పించుకోవాలంటే ప్రియులారా, దేనికి ఏ ఏలుబడిలో ఉండకూడదు, పాపము యొక్క ఏలుబడిలో మనము ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఉండకుండా ఏం కలిగి ఉండాలంటే విధేయతను కలిగినటువంటి వారముగా ఉండాలి. విధేయత కలిగినటువంటి వారంగా ఉంటే ఈ దండన నుంచి మనం తప్పించుకునేటటువంటి వారముగా ఉంటాం. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అనేటటువంటి ఒక మాటను అక్కడ చెబుతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యాకోబు పత్రిక అది కూడా మీకు తెలిసినటువంటి వాక్యమే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇందాక అక్కడ ఏమంటున్నాడు? పాపం వల్ల వచ్చేటటువంటి జీతము మరణం అంటున్నాడు. కాబట్టి ప్రియులారు, ఎక్కడేమో దురాశ అనేటటువంటిది గర్భము ధరించి, కాబట్టి అది ఏం కంటుంది? పాపం కంటుంది. కాబట్టి ప్రియులారు, ఆ పాపాన్ని మన జీవితంలోంచి కనకుండా ఉండాలంటే మనలో ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఏముండాలని ఇందాక చెప్పాను? విధేయత ఉండాలి. కాబట్టి ప్రియులార, ప్రభురాత్రి భోజన సంస్కారం అనగా ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్షారసం అనగా ప్రియులార మన కొరకు నలగొట్టబడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, మన కొరకు కార్చినటువంటి రక్తము. ఆ పవిత్రమైనటువంటి వాటిని ముట్టుకోవాలంటే ప్రియులారా, మనలో ఏముండాలంటే విధేయత కలిగిన వారముగా ఉండాలి, దురాశ లేనటువంటి వారముగా ఉండాలి. దురాశ గర్భం పాపము కనుక పాపం పరిపక్వమై అది మరణాన్ని కన్నది. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దురాశను కలిగిస్తుంది, నేత్రాశను కలిగిస్తుంది, జీవపు డంబాన్ని అపవాది కల్పించినప్పుడు ఆ ఛాయలకు మనం వెళ్ళేటటువంటి వారం ఎప్పుడూ కూడా ఉండకూడదు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరొక వచనం అందులో చదివితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైనదంతా ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆయనది ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే దేవుడిలో చంచలత్వం లేదు. ఇప్పుడు మనలో కూడా ఏముండకూడదు? చంచలత్వం అనగా చంచలమైనటువంటి మనసు మనలో కూడా ఉండకూడదండి, ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క చంచలమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు స్థిరంగా నిలబడటం అనేటటువంటి చాలా కష్టతరమైనటువంటి పనిగా ఉంటుంది, చాలా కష్టతరమైనటువంటి పనిగా అది ఉంటుంది ప్రియులారా. కాబట్టి అటువంటి విషయాల గురించి మనం ఏం చేయవలసినటువంటి వారం అంటే జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు పొద్దున్న ఒక న్యూస్ చూసాం కదా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే ప్రియులారా, పెళ్ళై 9 రోజులైందంట. పెళ్ళై 9 రోజులైతే ఎవడో జ్యోతిష్కుడు వచ్చాడంట. ఎవడో జ్యోతిష్కుడు ముందు ఎప్పుడు చెప్పాడంట, ఈ రకంగా నీకు ఇలా ఉంటుంది, కానీ తర్వాత నీకు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, తర్వాత నువ్వు చనిపోతావు. నువ్వు అలా చనిపోకూడదంటే ఈ 9 రోజులు కూడా నువ్వు శుభ్రంగా పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి నీ మంగళసూత్రం తీసి పలానా చోట నువ్వు ఇమ్మని చెప్పేసి వాడు చెప్పాడు. 9 రోజులు పూజలు బాగానే చేసింది అని చెప్పినట్టు ఈ మెల్లో తాడు తీసి అక్కడ వెయ్యాలని చెప్పేసి వెళ్ళి ఆలోచన ఏమో, అది ఇంట్లోనే ఏదో బొమ్మకో దేనికో వేయమని చెప్పాడు మొత్తానికి. అలాగని అనుకుని ఏం చేసిందంటే ఇంకా ఆ తీసి మరి ఏసీ లోపల ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ తలుపులు మూసుకుని ఊరేసుకుని చచ్చిపోయింది. జ్ఞానం లేని ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద వయసు 29 సంవత్సరాల వయసు. అంటే చంచల మనస్తత్వం అనేటటువంటిది ఎంత ప్రమాదమో చూసారా. అంటే మన మనసుని మనం నియంత్రించుకోలేకపోవటం, మన మనసుని మనము నియంత్రించుకోలేకపోవటము, ఆ సమయంలో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకోలేకపోవటం ప్రియులారా, గ్రహించుకోలేకపోవటం. కాబట్టి ఇటువంటి చంచలమైనటువంటి మనస్తత్వంతో మనము కూడా ఉన్నప్పుడు మనం తాడు వేసుకున్నా వేసుకోకపోయినా సాతానన్నా పట్టుకొచ్చి మెల్లో తాడు వేసి లాగేస్తుంది అంతే. అంటే ఊరేస్తుందని కాదు, సాతాను బంధకాల్లోకి మనల్ని లాగేస్తుంది ప్రియులారా, లాగేస్తుంది. అవ్వమ్మని లాగేసుకోలేదా?
కాబట్టి ప్రియులారా, ఎందుకంటే అక్కడ అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనల్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను రక్షించినటువంటి దేవునిలో ఏమి లేదు, చంచలమైనటువంటి మనసు ఆయనలో లేదు. కాబట్టి ప్రియులారా, మనం కూడా అదే అలవరుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రక్షణ పొందుకోవాలన్నప్పుడు కూడా ప్రియులారా, చంచలమైనటువంటి మనస్తత్వం ఉండకూడదండి. ఇంకా రక్షణ లేనటువంటి వారికి చెప్తున్నా, మీరు రక్షణలోనికి రావాలనుకున్నప్పుడు స్థిరమైనటువంటి నిర్ణయం కలిగిన వారుగా ఉండాలి. అంతేగాని పెళ్లి చేసుకుంటే పెళ్ళి అవుతుందా, అదే రక్షణ తీసుకుంటే మళ్ళీ పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే మన అనేటటువంటి వారి యొక్క సంబంధాలు వస్తాయా రాదా, లేదనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పోయి రకరకాలైనటువంటి రాజకీయ ఒత్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మైనారిటీ కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ క్రైస్తవులు అయితే అన్ని రకాల ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అవన్నీ కూడా ఆగిపోతాయి అనేటటువంటి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా చంచలమైనటువంటి మనస్తత్వాలకు మనుషులు వెళ్ళిపోతున్నారు. చక్కని రిజర్వేషన్లో ఆ యొక్క ఉద్యోగం సంపాదించుకున్న వివాహం చేసుకునేటటువంటి సమయానికి ఏం చేయాలని ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. ఇదే చంచల మనస్తత్వం. ఇది దేవునికి లేదు కదా, ఇది దేవునికి లేదు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన ఏ రకమైనటువంటి విధానాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మన మనసు చంచలత్వం లేనటువంటిదిగా ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడేమో యూదుల్లాగానే ఉన్నాను, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడేమో నేను అన్యుల్లాగానే ఉన్నాను, మాంసం తినేవాడి దగ్గరికి వెళ్తేనేమో నేను మాంసం తినేవాళ్ళగా ఉన్నాను, తిన్నోడి దగ్గరికి వెళ్తే తిన్నోళ్ళలాగానే ఉన్నాను. అంటే వాక్యంలో లేదులే, ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ఎక్కడ ఎవడు ఎలాగ ఉన్నాడో నేను వాళ్ళ దగ్గర అలాగే నేను ఉన్నాను. ఎందుకంటే ఏ రకము చేతనైనా వాడికి నా సువార్తను నేను ప్రకటించాలి అని. కాబట్టి ప్రియులారా, అట్టి రీతిగా మరి పౌలు ఉన్నటువంటి రీతిగా మనము కూడా లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన హృదయము దేవుని అంటే ఎలా ఉండాలి, నిబ్బరముగా ఉండవలసినదై ఉన్నది. ఒకటి ఏంటంటే ప్రియులారా, విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలి, దురాశ లేనటువంటి వారంగా ఉండాలి, చంచలమైన మనస్తత్వం లేనటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పేతురు రాసిన రెండవ పత్రిక 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములుగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం సద్గుణం జ్ఞానమునందు ఇంకా అన్నీ చాలా ఉంటాయి. 7వ వచనం గురించి, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను మీరు అమర్చుకొనుడి. ఇందులో ప్రియులారా చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే, ఈ హేతువు చేత మన మట్టుకు మనం ఎలా ఉండాలంట, పూర్ణ జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. పూర్ణ జాగ్రత్త అంటే పరిపూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. అలా ఉండి ఇవన్నీ అలవరుచుకుంటూ 7వ వచనంలో అంటాడు, భక్తి యందు సహోదర ప్రేమ అంటే, ఇప్పుడు సహోదర ప్రేమ లేకపోతే మనలో ఏమి లేదు, భక్తి లేదు. మనం భక్తులు అని చెప్పుకుంటే ముందు ఏం కావాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి నీకు ఏదైనా సహోదరుతో నీకు వైరం ఉంటే గనక ఆ అర్పణ నువ్వు అక్కడే విడిచిపెట్టి ముందెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడి అప్పుడు వచ్చి నువ్వు ఆ అర్పణలో నువ్వు చేతులు ఉంచమంటాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనకి ఏం కలిగి ఉండాలంటే ఈ యొక్క సహోదర ప్రేమను కూడా మరి మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాదిరి అంతా మనకు చూపించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడని చెప్పబడతా ఉన్నాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చదువుదామండి తర్వాత, ఉండండి ఇంకా చదువుదాం. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ తెలిసి తెలియక ఏం చేసినప్పటికీ కూడా మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన బుద్ధియు మీరు తెచ్చుకోండి ప్రియులారా. కాబట్టి ఆ యొక్క మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాల్లో మనం చేతులు ఉంచాలంటే మన హృదయం నూతనం అవ్వాలి, మన బుద్ధి కూడా నూతనము అవ్వాలి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎందుకు మరణం పొందుతున్నారా? రక్షణ పొందినవాడు మరణం పొందడా?
రక్షణ పొందినోడు చనిపోతాడు, రక్షణ లేనివాడు కూడా చనిపోతాం. భౌతికంగా అందరము చనిపోతాం. భౌతికంగా అందరము, శారీరకంగా అందరము చనిపోతాం. అందరం పాతి పెట్టబడతాం, లేకపోతే ఆ యొక్క పండించబడతాం. ఏదో ఒకటి జరుగుతుంది లోకంలో. కాబట్టి ప్రియులారా, కాదంటే ఆ యొక్క ఆత్మ గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు పెట్టినటువంటి ఆత్మ నిత్యము కూడా అది జీవించి ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుతున్నారు? ఎందుకు పొందుతున్నారంటే ప్రియులారు, మీరు బుద్ధి మార్చుకోలేక, మీరు హృదయాన్ని మార్చుకోలేక. ఈ హృదయాన్ని బుద్ధిని మార్చుకుంటే నిత్య నరకానికి వెళ్ళవు కదా. నీవు నేను నిత్య నరకానికి వెళ్ళకూడదని కదా ఆయన శిలువ మీద ఎన్ని శ్రమలను అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వాటన్నిటిని కూడా మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కాబట్టి ప్రియులారా, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బతుకుతారు. కాబట్టి మనసు తిప్పుకోవడానికి ఇంకెంత టైం ఉంది అమ్మ? ఇన్ని యుద్ధాలు జరిగిపోతూ ఉన్నప్పుడు మనసు ఇంకెప్పుడో తిప్పుకుంటామంటే తిరుగుతుందా? ఈ లోపల ఓ ర్యాకెట్ పొరపాటున ఇలా తిరిగింది అనుకోండి, ఒక్క ర్యాకెట్ ఇలా తిరిగి పొరపాటున వచ్చింది అనుకోండి, ఇంకేమీ లేదు. అసలు మొన్నే బ్లాస్ట్ అయిపోవాలి, మొన్నే బ్లాస్ట్ అయిపోవాలి. దేవుని కృప. మరి ఇంకెప్పుడు వస్తావు రక్షణలోకి? ఇంకెప్పుడు తీసుకుంటావు? ఇంకెప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు? ఇంకెప్పుడు నీ బిడ్డలను నువ్వు రక్షించుకుంటావు? నిన్న చూసినప్పుడు ప్రియులారా, యొక్క మందులు తయారు చేసేట బాణసంచ, దీపావళి సామాన్లు, పెళ్ళికి కాల్చే అవుట్లు తయారు చేసేటటువంటి ఆ యొక్క కర్మాగారం పేలిపోయి అన్ని కుటుంబాలు దిక్కు లేకుండా అయిపోయి ఎవడని అనుకున్నాడా? ఆ స్త్రీల యొక్క రోదన చూస్తుంటే టీవీలో ఎంత బాధ అనిపిస్తుంది. పొద్దున్న లేచి వెళ్ళారండి, ఇంకా భోజనానికి వస్తారనుకున్నా, ఇంకా భోజనానికి రాలేదు మా ఆయన, ఈ లోపల నెల జరిగింది. లేదా వెళ్ళొస్తానని చెప్పాడు, ఈయనేమో టిఫిన్ పట్టుకుని వెళ్ళాడు, క్యారేజీ పట్టుకుని వెళ్ళాడు, తిన్నాడో లేదా అని ఆ స్త్రీలు ఏడుస్తూ ఉంటే ప్రియులారు, ఎంత భయంకరమైనటువంటి రోదనలు వినపడతా ఉన్నాయి కదా. కాబట్టి మరి ఇటువంటివన్నీ ఉంటా ఉన్నప్పుడు ఇంకెప్పుడు విధేయత నేర్చుకుంటాము? ఇంకెప్పుడు మన దురాశను తీసేసేటటువంటి వారంగా ఉంటాము? ఇంకెప్పుడు ప్రియులారా దేవుని యొక్క క్రియలకు మనము చాలా దగ్గర అయ్యేటటువంటి వారముగా ఉంటాము అనేటటువంటి విషయాలను, అతిక్రమ క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. మనం నూతన స్వభావం ధరించుకోవాలని బుద్ధి తెచ్చుకునేటటువంటి వారముగా ఉండాలి ప్రియులారా, ఉండాలి. జీవితాలు గడిచిపోతూ ఉంటాయి, రోజులు గడిచిపోతూనే ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మాత్రమే మీరు బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతారంటే, అటువంటి ఏ విపత్తు వచ్చినా కూడా ఈ క్షణమే అటువంటి పరిస్థితి కనుక ఇక్కడ ఎదురైతే నాకే డోకా లేదని ధైర్యంగా ఉండేటటువంటి పౌలు లాంటి సాక్ష్యాన్ని మనమందరము కలిగినటువంటి వారముగా ఉండాలి ప్రియులార. కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం చూసినప్పుడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసు. అంటే ఇప్పటి వరకు మనసులు ఎలాగున్నాయి? చంచలమైనటువంటి మనసులుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు స్థిరమైనటువంటి మనసును, అక్కడ భక్తుడు అంటున్నాడు స్థిరమైనటువంటి మనసును నూతనముగా పుట్టించమని చెప్పేసి దేవుని దగ్గర ఆయన అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అపోస్తుల కార్యములు ఇది చూసుకుని మనము చిన్న ప్రార్థన చేసుకుని సంస్కార ఆరాధనలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకా ఆ పై వాక్యం వింటే 7వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుందని మీకు తెలియను. అక్కడ చెప్తున్నటువంటి మాట, మరియు హృదయములను ఎరిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇందులో ఒక మాట, హృదయములను ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో విధేయత ఉందా, నీ జీవితంలో లేదో దేవునికి మాత్రమే తెలుసు. నీ హృదయంలో దురాశ ఉందో లేదో దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియులారా, ఆయన చూపించమన్నటువంటి ఆ యొక్క నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకున్నావో లేదో దేవునికే తెలుసు. కాబట్టి వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచాడటండి. మన హృదయాలు కూడా ప్రియులారా మనం పవిత్రపరచుకోవాలంటే విశ్వాసము ద్వారా, లేదనుకుంటే ప్రియులారా మన కొరకు ఆ యొక్క శిలువ రక్తం కాచినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తములో మన హృదయాలు మనం కడుక్కునేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి గొప్ప కృప, అటువంటి చక్కనైనటువంటి ఆ యొక్క హృదయ శుద్ధిని
మరి దేవుడు మరి మనందరికీ దయచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న